దువ్వాడ శ్రీనివాస్, వాణి అండ్ అలాగే మధ్యలో వచ్చినటువంటి దివ్యల మాధురి. ఈ కథ అసలు ఇప్పట్లో సుఖాంతం అయ్యేటట్టయితే కనపడలేదు. రోజుకో మలుపు తిరుగుతుంది. అసలు ఈ వ్యవహారం ఏంటి? ఈ కథ ఇంకెంత దూరం వెళ్తది? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఇంగువ కర్ణమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. దువ్వాడ ఇంట్లో ఏం జరిగింది అనేది కొంచెం సింపుల్ గా మాట్లాడుకుంటే, ఓ రోజు రాత్రి ఇద్దరు కూతుర్లు ఇంటికి వచ్చి నాన్న తలుపు తీ అన్నారు. ఆ నాన్న తలుపు తీల. అమ్మకు కంప్లైంట్ ఇచ్చారు, అమ్మ నాన్న ఇంట్లో ఉండి కూడా తలుపు తీయలేదు అని. ఈవిడ వచ్చేసి గేట్లు దన్నుకుంటూ లోపలికి వెళ్ళిపోయి రచ్చ చేసింది, బయటికి రారా అని. ఆయన లేడు పాపం ఇంట్లో ఆ టైంలో. ఎవరో చెప్పారు మీ ఆవిడ వచ్చి ఇంటి ముందు గొడవ చేస్తుంది అని. వెళ్ళాడు. అది అప్పుడే కట్టిన ఇల్లు, అంటే కొంచెం కొత్త ఇల్లు. మనకి టైల్స్ అవి మిగిలిపోతే కొంచెం బయట అట్లా పెట్టుకుంటాం కదా, పడేయం కదా, కాస్ట్లీ కదా. ముక్కోటి ఇంత ఉంటే దాన్ని తీసుకొచ్చి నేను చంపేస్తాను అని చెప్పి ఆమె మీదకి వెళ్ళాడు. అఫ్ కోర్స్ పోలీసులు ఆమెను కాపాడారు, పర్లేదు. ఈయన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా భార్య నా పిల్లలు ఇద్దరు, పెద్ద కూతురు హైందవి, చిన్న కూతురు నవీన, నా భార్య వాణి నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు, నాకు ప్రాణహాని ఉంది, 10 మందిని వేసుకొని వచ్చింది, నన్ను చంపడానికి ట్రై చేస్తుంది అని చెప్పాడు. అదేంటి కొత్తగా ఉంది, భార్య పిల్లలు చంపడం ఏంట్రా, యాక్చువల్ ఉల్టా కదా, వాళ్ళు కదా కేసు పెట్టాలి, నా మొగుడు నన్ను చంపేస్తున్నాడు, నా పిల్లల్ని ఇలా జరుగుద్ది అని అడిగితే, లేదండి ఇలా జరిగింది, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, అమ్మ వాణి ఎందుకు ఇలా చంపాలనుకుంటున్నావు మీ ఆయన్ని అని అడిగితే, చంపాలనుకోవట్లేదండి, నేను కోపంగా ఫైట్ చేయడానికి వెళ్ళాను. 2 ఏళ్ల నుంచి నా మొగుడు నా ఇంటికే రావట్లా, నా పెద్ద కూతురు మామ చనిపోయినా కూడా అక్కడికి రాలా, ఇంకొక ఆవిడతో ఒక ఇంట్లో ఉంటున్నాడు, అది కొత్త ఇల్లు, హైవే మీదే ఉంది, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, నాకు ఒళ్ళు మండి నా మొగుడు కోసం వెళ్ళానండి అని. ఓకే, నీ రైట్ కరెక్టే, యు ఆర్ రైట్ అని వాళ్ళు అనుకున్నారు. ఎవరమ్మా ఆవిడ అంటే పలానా దివ్యల మాధురి. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగిదాం, అమ్మ దివ్యల మాధురి, ఎందుకు నువ్వు వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టావు? నేనేం చిచ్చు పెట్టలేదు, నా మానాన నేనేదో మహిళా అధ్యక్షురాలుగా తిరుగుతున్నా, కొంతమంది పిల్లలకి డాన్స్ చెప్పుకుంటూ తిరుగుతున్నా, మా చాలా ఉన్నతమైన ఫ్యామిలీ, డబ్బున్నోళ్ళం, నా మొగుడు ఎన్ఆర్ఐ. ఈవిడేం చేసింది, కండువా కప్పి మహిళా అధ్యక్షురాల్ని చేసింది, నా వల్ల నీ పార్టీకి బెనిఫిట్ అని చెప్పేసి వచ్చా. నా పని ఆవిడే చేస్తుంది, ఆవిడ పని ఆవిడే చేస్తుంది, నాకు ఏం చేయాలి, మహిళా అధ్యక్షురాలు పదవి ఉంది కానీ మహిళా అధ్యక్షురాలు చేయాల్సిన పనులే నేను చేయట్లేదు, అన్ని పనులు ఆవిడే చేసుకుంటుంది. ఖాళీగా కూర్చున్నాను. అక్కడ ముందు ఒక ఆయన కనబడ్డారు, అడిగితేనేమో వాళ్ళ భర్త అని తెలిసింది. ఆయన కూడా ఎమ్మెల్సీ అంట, చాలా బిజీ, కానీ ఆయన చేయాల్సిన పనులు కూడా ఈవిడే చేస్తుంది. పోనీ ఏమన్నా వ్యాపారాలు ఉన్నాయి అవన్నీ చూసుకోవచ్చు కదా అంటే, మా గ్రానైట్ వ్యాపారం ఉంది, అది కూడా వాళ్ళ ఆవిడే చూసుకుంటుంది. వీళ్ళిద్దరు ఇంట్లో రోజు ఖాళీ కూర్చొని మాట్లాడుకుని ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత పెళ్ళాం ఏం చెప్పినా ఈ మొగుడు వినట్ల, ఈవిడ ఏమన్నా చెప్తే వెంటనే వింటున్నాడు. నా మొగుడికి పలానా ఆవిడతో ఇల్లీగల్ అఫైర్ ఉంది అని చెప్పి అప్పట్లోనే పెద్ద చాటింపేసింది. ఈవిడ మీద చూసారా అని చెప్పి, అంటే నా మొగుడు నా మాట ఇంట్లో ఆ మాట వింటున్నాడు అంటే ఉన్నట్టే డిక్లేర్ చేసేసింది. అప్పట్లో వీళ్ళకి నిజంగా ఏ బంధం లేదు. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటి, ఈవిడ ఒకరోజు వాళ్ళ కుటుంబం నుంచి ఈవిడ తరిమేశారు. పలానా పెద్ద ఆవిడ చెప్పింది ఆ మొగుడుతో నీకేదో రంకు వ్యవహారం ఉందని చెప్పేసి. ఎవరిని అడిగినా అవునండి, అమ్మగారు పని చేసి మీద బయటికి వెళ్ళే వాళ్ళు, ఇంట్లో కాలు చాపుకొని టీవీ కూర్చుంటూ వీళ్ళిద్దరే ఉండేవాళ్ళని అందరూ చెప్తున్నారు. సో డిక్లేర్డ్, నువ్వు పో, మా ఇంటి దగ్గర ఉండకు, మా పరువు గల కుటుంబం అంటే. ఆవిడ ఏం చేయాలి అర్థం కాక, 3 పిల్లలు, 9 years, 8 years, 4 years, అమ్మాయిలే 3, వాళ్ళని పట్టుకొని చచ్చిపోదాం అనుకుంది. అయ్యయ్యో. ఈయనకు చెప్పింది, నీ పిల్లం వల్ల నేను చావాలనుకుంటున్నాను, నా 3 కూతుర్ల పరిస్థితి ఏంటో చెప్పు అని. నువ్వు చావకు, వాళ్ళు కూడా ఏం చావరు, నాకు ఇంకో ఇల్లు ఉంది, నా కుటుంబం వల్ల నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు, నేను బాధ్యత వహిస్తా, అక్కడ ఉండు. అక్కడ పెట్టాడు. ఈయన ఏమో అప్పుడప్పుడు బాగా ఒగ్గులు చూసుకోవడానికే వెళ్ళేవాడు. తర్వాత ఇంట్లో కూడా టార్చర్ ఎక్కువ అయ్యేసరికి ఈయన కూడా పెట్టబెల్ల చదువుకొని అక్కడికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. ఇప్పుడు వీళ్ళ ఆవిడ ఏం చెప్పి, నేను గతంలో చెప్పింది నిజమే కదా చూడు ఉంటున్నారు. పైగా వీళ్ళిద్దరు కలిసి ఇంకేం చేస్తున్నారంటే, ఆమె నాట్యం నేర్పిస్తా ఆ పిల్లల్ని కూడా సప్లై చేసేది. అయ్యో, పెద్ద బ్రోతలు ఈ ఏరియాలో మొత్తంలో మహిళా అధ్యక్షులని చెప్పుకుంటుంది, కానీ ఆ మహిళల సీక్రెట్లు అన్ని తెలిసి ఒంటరి మహిళల గురించి అంత డేటా కలెక్ట్ చేసి వాళ్ళతో వ్యభిచారం చేయించేది, అధికారులకు సప్లై చేసేది, అందుకే ఇంత రిచ్ గా ఉంటుంది.
ఈయనని చెప్పేసి అన్ని ఎలిగేషన్స్ పాస్ చేసింది. తను బయటికి వచ్చి తను చెప్పుకుంది, నాకేం తెలియదమ్మా, నా మానన నేనేదో డాన్స్ నేర్పించుడు తిరుగుతుంటే వీవిడే నన్ను పిలిచింది, అందుకే వీళ్ళింటికి వెళ్ళాను, అప్పటివరకు నాకైనా పరిచయం కూడా లేడు, కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్న తర్వాత మేమిద్దరం దగ్గరైన మాట వాస్తవమే. ఈ 2 ఏళ్ళు శారీరకంగా కలిసాము కూడా, ఇంతకుముందు బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నాము, తర్వాత ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉందాం అనుకున్నాము. మేము తను కుటుంబంతో చెడున్నాడు, నేను కుటుంబంతో చెడున్నాను, మేమిద్దరం పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని కూడా అడుగుతుంది. నిన్న నేను చచ్చిపోవాలనుకుంది, మళ్ళీ కార్ యాక్సిడెంట్ చేసుకుంది అని మళ్ళీ హాస్పిటల్లో పెట్టారు. ఒక డ్రామాటిక్ వ్యవహారం అయితే నడుస్తుంది. వీళ్ళేమో నా మొగుడు నాకు కావాలంటే ఆయన విడాకులు ఇస్తా అంటున్నాడు. అసలు కంప్లీట్ ఈ కథను ఎలా చూడాలో చెప్పండి నాకు. ఇప్పుడు ముందు మనము ఈ దువ్వాడ వాణి గారి గురించి మాట్లాడుకోవాలండి. ముఖ్యంగా తను రాజకీయాల్లో ఒక స్థాయికి చేరుకోవడం కోసము ఆ పార్టీకి చక్కగా ప్రచారము చేసేటువంటి క్యాలిబర్, కెపాసిటీ, వాగ్దాటి ఉన్న ఒక మంచి మహిళా కార్యకర్తని ఎన్నుకొని ఆవిడని తీసుకువచ్చి ఆవిడకి పార్టీ కండువా కప్పి ఆవిడని ఈ రాజకీయ ప్రసంగాల కోసమని తీసుకువచ్చారు అని చెప్పారు, అంతే కదా. ఆ కార్యక్రమాలకి ఆవిడకి సంబంధించినటువంటి అసైన్మెంట్స్ ఇవ్వడం అనేటువంటి చెయ్యాలి, కానీ అలా తీసుకొచ్చిన వ్యక్తిని ఇంట్లో కూర్చోబెట్టడం అనేది ఈ వాణి గారు స్వయంకృతాపరాధము అని స్పష్టంగా తెలుస్తోంది. ఆమె తన కుటుంబంలో తనే మట్టి పోసుకుంది. అది స్వార్థంతో చేసిందో, లేకపోతే అజ్ఞానంతో చేసిందో, లేకపోతే ఈ కథ ఎంత దూరం వెళుతుంది అని ఊహించక ఓవర్ కాన్ఫిడెన్స్తో భర్త మీద లేదా వచ్చిన వ్యక్తి మీద ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు నా గ్రిప్పులోనే ఉంటారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో మరి చేసిందో, ఆ అమ్మాయిని ఏదో తను బతుకుతూ చక్కగా నాట్య కళాకారిణిగా, డాన్స్ మాస్టర్గా అనేక వేల మందికి డాన్స్ నేర్పించుకుంటూ తన జీవనం గడుపుతున్నటువంటి ఒక సభ్యత సంస్కారం ఉన్న ఒక మనిషిని తీసుకొచ్చి ఈ రాజకీయ రంగు పులిమి, ఆవిడకి ఆల్రెడీ రాజకీయాల్లో ప్రవేశం ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఈవిడైతే తీసుకొచ్చిందన్నారు కదా ప్రత్యేకించి, అలా తీసుకువచ్చి తన ఇంట్లో కూడా చోటు ఇవ్వడం అనేది ఈవిడ చేసిన బ్లండర్. ఫస్ట్ నువ్వు తప్పు చేసి అవతల వ్యక్తిని అనుమానించడమో లేకపోతే నిందించడమో, తన భర్తకి ఆవిడకి ఇల్లీగల్ కాంటాక్ట్ని అంటగట్టడము ఈవిడ స్వయంకృతాపరాధం కింద మనం చెప్పుకోవాలి బేసిక్గా. రెండోది, తప్పు ఎవరి సైడ్ ఉంది, ఎంత ఉంది అనేది తర్వాత విషయం. ముందు తప్పు ఈవిడ చేసింది. ఆవిడ బతుకుతున్న దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నది ఈవిడే. ఆవిడని నిందించే హక్కు ఒక రకంగా ఈవిడికి లేదండి. తన భర్తను తను తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఆవిడ్ని అనే హక్కు ఈవిడికి లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళకి ముందు పరిచయం లేదు. నువ్వు తీసుకొచ్చి పెట్టుకున్నావు. వాళ్ళేం క్లాస్మేట్స్ కాదు, కనీసం ముఖ పరిచయం కూడా లేదు వాళ్ళకి. మరి అలాంటప్పుడు పరస్త్రీని నువ్వు అంత ఈజీగా ఎలా నిందిస్తున్నావు? అదే మాటలో ఆవిడ కూడా అంటే ఏమైపోతావు నువ్వు? కొంచెం ఒకళ్ళని ఇలా వేలెత్తి చూపించే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నువ్వు పెట్టేటువంటి హింస, బాధ తట్టుకోలేక నీ భర్త కూడా నీతో కలిసి ఉండకుండా ఆవిడ ఉన్న చోటకే వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంతటి సవ్యసాచివి, ఎంతటి గ్రంథ సాంగురాలివి, ఎంతటి పవర్ఫుల్ లేడీవి అనేది అక్కడే అర్థమవుతుంది. ఇది నా ఇల్లు, బయటికి వెళ్ళి రోడ్డు మీద బతకండి అని అంటుంది. నీళ్లు కాదమ్మా మా తమ్ముడు ఇల్లు అని అంటున్నాడు ఆయన.
అది జరిగింది ఇప్పుడు మళ్ళీ. అయ్యి ఉండొచ్చు. అతని తమ్ముడు ఇంట్లో అతను ఉండే హక్కు ఉంది. అతను అద్దె ఇంట్లో కూడా ఉండొచ్చు, లేదా ఆ, మాధురి గారి ఇంట్లో కూడా ఉండొచ్చు, లేదా అతనే ఇంకో ఇల్లు కట్టుకొని అందులో కూడా ఉండొచ్చు. ఎక్కడైనా ఉంటాడండి. ఇంట్లో ఇంటిలోని పోరు ఎంతెంత కాదయ్యా అని ఇంట్లో భార్య పిల్లలు హెరాస్మెంట్ ఎక్కువైతే మగవాడు పాపం ఏం చేస్తాడు? ఎక్కడో ఒక చోట బతకాలి కదా. అతని ప్రశాంతంగా బతకనివ్వకుండా హింసిస్తూ ఉంటే ఏం చేస్తాడు? వాళ్ళకి గ్రెనేడ్ బిజినెస్ ఉంది. పోనీ అక్కడికన్నా వెళ్ళి బిజినెస్ చూసుకుందాం అంటే ఈవిడ అమ్మో నువ్వు లెక్కలను తారుమారు చేస్తావు, అవసరం లేదు, నువ్వు ఎంత తీసుకుంటావు నాకు తెలియదు అని చెప్పేసి ఆ బిజినెస్ కూడా ఈవిడే చూసుకుంటుంది, ఓ మేనేజర్ ని పెట్టి. ఆయనకి ఏం పని లేదు బేసికలీ చెప్పాలంటే. ఆయన ఇంకా పేరుకి ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్సీ పని కూడా ఈమె చేస్తారు. ఓహో, మరి ఇంకేమి? అంటే ఈవిడికే పొలిటికల్ పోస్ట్ కావాలి అనే ఇది ఉందేమో. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ చేరిందంటే ఈ ఏరియాకి నన్ను ఇన్ఛార్జ్ చేయమని జగన్ గారిని అడిగి రాపో అని పంపింది. ఆయన వెళ్ళి మరి జగన్ గారికి ఏం అర్థమైందో తెలియదు కానీ ఆయన ఇన్ఛార్జ్ గా చేసాడు. నేను నాకు తీసుకురా పోస్ట్ అంటే నువ్వు తెచ్చుకుంటావు అని చెప్పి అప్పుడే ఉండు నీ సంగతి చెప్తా, నేను నీకు ఎదురుగా నేను పోటీ చేస్తా, ఎట్లా గెలవనో చూస్తా అని చెప్పేసి మొగుడుపైయే పోటీ చేయడం నామినేషన్ వేసి దాకా వెళ్ళింది. అదే పార్టీనా? అదే పార్టీలో. నెక్స్ట్ తర్వాత సరేలే ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళ ఇంట్లో ఏదో అవుతుంది కదా అని చెప్పేసి ఆవిడ మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో జెడ్పీటీసీ పోటీ చేసి గెలిచింది ఇంట్లోనే. అంటే ఆమెకి ఏదో పదవులు కావాలి, మోస్ట్ ఒక నెక్స్ట్ స్టేటస్ కావాలి. ఆమె స్టేటస్ లకి ఈయన ప్లస్ అవుతాడు అనుకుంటే మైనస్ అవుతున్నాడు అని తను ఫీల్ అవుతుంది. అంటే నిజంగా అయ్యాడో లేదో మనకు తెలియదు కానీ ఆవిడ అలా ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి హింసించడం మొదలుపెట్టింది. ఏమైనప్పటికీ ఒక భార్యగా ఆవిడ ప్రవర్తించి కనుక ఉంటే ఆ భర్త ఆ రకంగా ఇల్లు వదిలి బయటకు వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదండి. ఏ మగాడు ఎదిగిన ఆడపిల్లలు భార్యని విడిచిపెట్టి ఇంకో కాపురం పెట్టుకోవాలి, ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకోవాలి అని జనరల్ గా మర్యాదస్తులు ఎవరు అనుకోరు. అతనికి అలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసింది ఎవరు? ఈవిడే కదా. ఈవిడ అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చి ఈ రోజున కుయ్యో మొర్రో అని మొత్తుకుంటే ఏం ప్రయోజనం? అందుకని ఈవిడ కొంచెం ఆలోచించాలి. అంత నిజంగా అతనే చెడు భావనలతోటి పరస్త్రీ వ్యామోహంలో పడి ఆ మాధురి గారితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు, లేదా లివింగ్ టుగెదర్ లో ఉన్నాడు, లేదా స్నేహంగా ఉన్నాడు, అతి చనువుగా ఉన్నాడు, ఇత్యాది ఏదో ఒకటి జరుగుతోంది అనుకుంటే నువ్వు కోర్టుకు వెళ్ళు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, లీగల్ గా విడిపోండి. అంత నచ్చని వాడితో నువ్వు ఎందుకు కలిసి ఉండాలి? అతను చెడ్డవాడు అంటున్నావు కదా, చెడ్డవాడితో నీకెందుకు జీవితము? అతని ఆస్తులు కావాలా? అంటున్నాడుగా, నా వల్ల ఆయన రిచ్ అయ్యాడు, నాకు తెలియకుండా నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాడో నాకు తెలియట్లా. ఇంకా ఇప్పుడు రేపు డైవర్స్ తీసుకున్నాక కూడా అతను సంపాదిస్తాడు, అవన్నీ కూడా ఇవ్వాలి ఈవిడికి. ఏం బాలేదు ఈవిడ పద్ధతి. ఒకటండి, ఈ రోజున ఆయన ఆ పరిస్థితికి 90% ఈ భార్య కారణం అనేది క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతుంది. అటువంటప్పుడు ఆవిడ ఆ రకంగా దీక్షలు పోనడం, ఇంటి ముందు గోలలు చేయడము, లేదా అల్లరి చేయడము, అవతల వ్యక్తిని మాధురి దివ్యల మాధురి గారిని దూషించడము, ఆవిడ మీద రకరకాల నిందలు మోపడము, వాళ్ళ పిల్లల్ని కూడా ఇది చేస్తాము అది బయట అందరూ ఏమైనా తిరుగుబోతూ అని అంటుంటే ఆమెకి జీవించాలని లేదు. అట్లాగా ఆ ఆత్మన్యూనత భావం వచ్చేలాగా మాటలంటే ఏం చేస్తారు? టీవీలలో టెండెన్సీ క్రియేట్ అవుతుంది. గట్టిగా టీవీలలో కూడా మాట్లాడు, మీరు ఎవరండి నా క్యారెక్టర్ గురించి బ్యాడ్ చేయడానికి, మీరు ఎలా మాట్లాడతారు, అట్లా మాట్లాడదు కదా ఆడదు, ఆమె క్యారెక్టర్ లేనాడిది క్యారెక్టర్ లేనాడి ఎలా అంటారని ప్రెస్ మీట్ పెట్టింది. అందులోనూ కూడా కొంచెం చేయమనండి. ఇప్పుడు తన జీవితంలోకి ఆ స్త్రీని తనే తీసుకొచ్చుకుందండి. అంచేత ఇప్పుడు జరుగుతున్న సంఘటనకి ఆ అమ్మాయి బాధ్యురాలు కాదు. మోరవర్, ఏదైనా వ్యవహారం ఉంటే నీ భర్త నువ్వు కోర్టుకు వెళ్ళి తేల్చుకోండి, కలిసి ఉంటారో విడిపోతారో కోర్టుకు వెళ్ళండి మీరు, అంతేగాని మధ్యలో ఆ అమ్మాయిని మీరు ఏమీ అనే హక్కు లేదు. అండ్ ఇంకా మొగుడు గారు మీరు ఎందుకు మీ పిల్లం మాట వినకుండా ఆవిడ మాటలు విన్నారు అని అడిగితే
నాకు ఆ టైంలో బాగా టైట్ చేసింది డబ్బులు ఇవ్వకుండా. నాకు కూడా కొన్ని అవసరాలు వచ్చాయి. అప్పుడు ఎవరిని అడగాలో తెలియక మాధురిని అడిగితే నాకు 4 సార్లు హెల్ప్ చేసి ఇప్పటి వరకు 2 కోట్లు ఇచ్చింది. నాకు లేనప్పుడు తను హెల్ప్ చేసింది. అప్పు తీసుకున్నాను నేను ఆవిడ దగ్గర. ఆవిడ చెప్పింది మరి వినకుండా ఏం చేయను, నేను వినను అని ఎట్లా అన్ను, వినాలి కదా. అదేం తప్పు లేదు. ఆవిడ అప్పు ఇచ్చి ఆదుకుంది, ఓ స్నేహితురాలుగా సహాయం చేసింది. అయితే ఈవిడ వేసిన నిందలకు లేకపోతే సమాజంలో ఆవిడ భరిస్తున్నటువంటి బాధలకు ఒకరికొకరు స్నేహంగా ఉన్నారు. అది ఎంత మాత్రం తప్పు కాదు. కాకపోతే ఇంట్లో భార్య బిడ్డలు పెట్టేటువంటి టార్చర్ భరించలేక ఇతను కూడా వెళ్ళిపోయి అదే ఇంట్లో ఉండటం అనేది అది వాళ్ళ వ్యక్తిగత మ్యాటర్. ఏమండి, ఆ వ్యక్తిగత విషయానికి సంబంధించి ఏదైనా వ్యవహారం ఉంటే ఇలా రోడ్డెక్కి రచ్చ చేయాల్సిన అవసరం లేదు. పెద్దలు కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు. కూర్చొని కుదరకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంకా కుదరకపోతే కోర్టుకి వెళ్ళండి, ఇప్పటిదాకా వీళ్ళ న్యాయస్థానానికి వెళ్ళండి. గత 2 ఏళ్లుగా వీళ్ళు కొట్లాడుకుంటున్న కుటుంబం మధ్యలోనే ఉంది. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి ఆ తలుపులు దాన్ని రచ్చ చేశారో అప్పుడు వ్యవహారం రోడ్డుకి. మరి 2 ఏళ్ళు ఏం చేసిందండి ఈవిడ? కొట్లాడుతుంది కానీ బయటికి తెలియలా. మరి ఈ రోజు ఎందుకు బయటకు వచ్చింది? ఎందుకు ఆవిడ పోలీసులను అందరిని పట్టుకొని వెళ్ళి తలుపు తన్నింది. చాలా తప్పు, చాలా తప్పు. ఇప్పుడు ఏదైనా వ్యవహారం ఉంటే ఒక భార్యాభర్తకి మధ్యలో వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి. పక్కన ఉన్న వాళ్ళని, ఎదటి వాళ్ళని అందరినీ నువ్వు పలానా నువ్వు ఇలాగా రాంగ్ లైఫ్ లీడ్ చేస్తున్నావు, నా భర్తని నువ్వు తీసుకున్నావు, లేదా నువ్వు నీ క్యారెక్టర్ మంచిది కాదు, ఆవిడ క్యారెక్టర్ ని అసాసినేట్ చేసే హక్కు ఈవిడికి లేదండి. నాకు విడాకులు ఇచ్చి ఆమెతో ఉండాలనుకుంటున్నావు కదా, రాష్ట్ర వ్యాప్తంగా నీ పరువు తీస్తా చూడు అని చేసింది. ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చింది ఈవిడే. ఇది ఆ దారిపోయే జీవితంలో ఒక వ్యక్తిని సవ్యంగా తను బతుకుతున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి తన కుటుంబంలో ఒకరిగా మారడానికి కారణము ఈ వాణి గారే. అది ఆవిడ ఒప్పుకోకపోగా భర్తకి ఆవిడకి మధ్యన రంగులింకు అరేంజ్ చేసి మాట్లాడుతోంది, నిందిస్తోంది. అంతేకాదు ఆవిడ ఎంతమందికి అయితే నృత్యం నేర్పించిందో వాళ్ళందరి క్యారెక్టర్లన్నీ కూడా ఈవిడ వేలెత్తి చూపిస్తోంది. అది ఎంత మాత్రము కరెక్ట్ కాదండి. పలానా మాధురి దగ్గర డాన్స్ నేర్చుకున్నావా, అమ్మో నువ్వు కొంచెం తేడానే అనే రకంగా ఉంది. ఆ పిల్లలు తప్పు. వాళ్ళందరూ కూడా విజృంభించి ఒక ప్రపంచంలో వచ్చారంటే ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఈవిడ అనవసరంగా నోటి తోలకు మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదండి. ఈవిడ కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకొని తన కుటుంబ వ్యవహారాన్ని తన పిల్లలు కోర్టుకు వెళ్ళమనండి. వెళ్ళి తన భర్తతో ఫైట్ చేసి తన భర్త నుంచి రావాల్సినవి ఏమున్నా కూడా వసూలు చేసుకోమనండి. ఈ నియోజకవర్గంలో నన్ను మాటనే మగాడే పుట్టలేదు, అలాంటిది మొగుడులా పడుండు, నా మీదకి అరుస్తావా, ఉండ్రా నీ సంగతి చెప్తా అని. ఈ సవాళ్ళు ఇవన్నీ కోర్టుకు వెళ్ళి అక్కడ చేయమనండి, లేదా పోలీసుల ముందు చేయమనండి. అంతేగాని నీకు నోరుంది కదా అని అందరినీ ద్వేషించి దూషించి నిందలు వేస్తే ఎవ్వరూ భరించరండి. అకారణంగా మొత్తం ఆ ఊరు టెక్కలి. ఆ టెక్కలి మొత్తము ఆ ఊర్లో ఉన్న అందరినీ ఈవిడ దగ్గర 90% డాన్స్ నేర్చుకున్నారట రకరకాల వాళ్ళందరినీ పట్టుకొని నువ్వు బ్యాడ్గా మాట్లాడితే జోడొచ్చుకు వాయిస్తారు, ఎవ్వరూ ఊరుకోరు. తస్మాత్ జాగ్రత్త. అందుకని మీ కుటుంబ వ్యవహారం వరకు మీరు అవసరమైతే కోర్టుకు వెళ్ళండి, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీరు ఫైట్ చేయండి. మీకు కావాల్సిన న్యాయం లభించేంత వరకు కూడా ఫైట్ చేయండి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని వీళ్ళు చెడిపోయిన వాళ్ళు, వీళ్ళు చెడగొట్టే వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని అంటే ఊరుకోరండి. నీకు బాధగా ఉంటే, నీకు ప్రాబ్లం ఉంటే నీ ప్రాబ్లం నువ్వు సార్ట్అవుట్ చేసుకో. నీ ప్రాబ్లంలోకి మొత్తం టెక్కలి నియోజకవర్గంలో ఉన్న మహిళలు అందరినీ లాగుతానంటే ఎవ్వరు ఊరుకోరు. ఈవిడ్ని తట్టబుట్ట సర్ది ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు. అందుకని మీ సమస్యని మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీరు ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కోండి. అంతేగాని మాధురి గారినో లేదా టెక్కలి నియోజకవర్గంలో మాధురి గారి దగ్గర డాన్స్ నేర్చుకున్నటువంటి కళాకారులను ఎవరినో మీరు అసభ్యంగా నిందించడం మాత్రం ఎంత మాత్రం సబబు కాదండి. మళ్ళీ
ఈమె చూసావా ఇన్స్టాలో రీల్స్ పెట్టి ఎట్లా డాన్సులు చేస్తుందో, చేస్తారు ఇట్లాంటిది లేడీ చేస్తారు అంటుంది. కళాకారులు వాళ్ళ ఫ్యాషన్ అండి, వాళ్ళు నేర్చుకున్నదే నృత్య ప్రదర్శన ఇవ్వడానికి, అందులో తప్పేముంది? దాని కింద కామెంట్లు చూడు ఎట్లా డాన్సులు చేస్తుందో, ఇది అలా ఆ టైపే. అంటే డాన్స్ చేసే వాళ్ళందరూ ఈవిడ దృష్టిలో ఆ టైపా? ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఎంత నీచమైన టైపో ఆవిడకి తెలియట్లా. వీళ్ళని ఇంకో రకంగా చూస్తారు. అది ఒకళ్ళని ఎలా అనే ముందు మిగతా 4 వేళ్ళు వాళ్ళని చూపిస్తాయి. అది గుర్తుంచుకోవాలి. అమ్మవాణి గారు, కొంచెము మీ సమస్యను మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పరిష్కరించుకునే మార్గం వెతుక్కోండి. అంతేగాని నోటి ప్రయోగం కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని నిందించడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల ఒరిగేది ఏమీ లేదు, ఇంకా మీకు నష్టం కూడా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.